ఎంత కటిక దరిద్రం అంటే అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు, అటుకు కూడా లేదు, ఏమీ లేవు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు. అందుకని ఆయన మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టి మంచినీళ్లు నైవేద్యం చేసేవారు అమ్మవారు. అదే ఆయన తాగేవారు. కాబట్టి మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్య. ఆయన 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో 27 పర్యాయములు మంచినీటిని లలితా అమ్మవారికి నైవేద్యం చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు. అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది. లలితా సహస్రం చదవపోయి మాదన్ను పడిపోయింది పూజామందిరం. పరదేవత నిజంగా వచ్చి కూర్చుని ఆయన తల ఎత్తి చేత్తో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించారు. అంతే. ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడండి.